హలో హాయ్ నమస్తే. నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు రీడింగ్ రిఫ్లెక్షన్స్. ఈ వీడియోలో మనం సోలార్ ప్యానెల్స్ గురించి తెలుసుకుందాం. లైక్ సబ్సిడీ ఎలా వస్తుంది, ఎంతవరకు వస్తుంది, సబ్సిడీ అనేది ఎలా అప్లై చేయాలి, అపార్ట్మెంట్స్లో అసలుకి సోలార్ ప్యానెల్స్ పెట్టొచ్చా లేదా, మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోవడానికి మనం అనిల్ అండ్ రాఘవేంద్ర అని అడిగి తెలుసుకుందాం. వీళ్ళు ఇంజనీర్స్ టర్న్డ్ అవుట్ టు బి ఏ బిజినెస్ ఓనర్స్. అసలు వీళ్ళలో బెస్ట్ థింగ్ ఏంటంటే అందరూ కాంపిటేటివ్గా చేస్తుంటే బిజినెస్, వీళ్ళు మాత్రం కొలాబరేటివ్గా చేస్తూ కొన్ని ఇయర్స్లోనే ఎక్కువ ఇన్స్టలేషన్స్ చేశారు. వితౌట్ వేస్టింగ్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద కాల్ విత్ అనిల్ అండ్ రాఘవేంద్ర అండ్ ఫైండ్ అవుట్ అబౌట్ సోలార్ ప్యానెల్స్. హాయ్ అనిల్. హాయ్ రాఘవేంద్ర. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ కాల్. Hi, Vivek. ఎలా ఉన్నారు? Yeah, great. Doing good. ఓకే, గ్రేట్. అండ్ ఇప్పుడు మీ బిజినెస్ గురించి చెప్పండి. మీ సోలార్ ప్యానెల్స్ బిజినెస్ గురించి చెప్పండి. అసలుకి ఎలా స్టార్ట్ చేశారు, మీ క్లయింట్ బేస్ ఏంటి, అండ్ మీ లొకేషన్ ఎక్కడ, ఇవన్నీ. Uh, Hi, this is Anil Reddy. See, after my BTech I'm passionate of going with a different thing. నేను ట్రిపులీలో బీటెక్ కంప్లీట్ చేశాను ఫ్రమ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. సో దేర్ ఆఫ్టర్ నాకైతే దీనికి వెళ్ళాలని లేకుండా సాఫ్ట్వేర్కి. సో ఐ హ్యావ్ చూస్ ద డిఫరెంట్ పాత్ విచ్ ఇస్ కాల్డ్ సోలార్. సో సోలార్లో ఫస్ట్లో నేను R&Dలో వర్క్ చేశాను. తర్వాత ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ అక్కడ గ్రోత్ ఉండకపోవచ్చు అనే థాట్లో ఐఎమ్ ఇన్ టు సేల్స్. సో కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేశాను యాజ్ ఎ మార్కెటింగ్ హెడ్ ఫర్ సోలార్ డివిజన్. ఆ తర్వాత ఫ్రమ్ లోకల్ కంపెనీస్లో వర్క్ చేశాను. తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే, ఎట్ ద ఎండ్ ఆఫ్ నా థాట్ ఏంటంటే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అ కంపెనీ. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ 2020 అండి. Yes, Corona has affected all of our businesses. So obviously, కొద్దిగా డిలే అయింది. Where we are, as of now, we are going good. And నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి, as you know, like from 2007 నుంచి I'm in this field. So it is around 17 to 18 years అయ్యింది. సో సోలార్లోనే ఉన్నాను కాబట్టి మా ఎస్టాబ్లిష్మెంట్ అంటే నార్మల్గా కస్టమర్స్ ఎలా ముందుకు వస్తారు ఏంటంటే మాకు యాజ్ ఎ హోల్, అంటే నేను ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ, మాకు ప్రతి డిస్టిక్లో డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. మేము ప్రతి కంపెనీలో దే ఆర్ ట్రావెలింగ్ విత్ మీ. వెన్ ఏ కంపెనీలో నేనైతే మూవ్ అవుతానో ఆ కంపెనీ నుంచి వాళ్ళు వచ్చారు, నాకు సపోర్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడైతే కంపెనీ ఎస్టాబ్లిష్ చేశానో అదే టైంలో వాళ్ళు కూడా నా వెంబడి వచ్చి దే స్టార్టెడ్ డూయింగ్ మై ప్రొడక్ట్స్. సో అలా మూవ్మెంట్ అయ్యి నాకు డిఫరెంట్ డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తూ, వాళ్ళ సపోర్ట్ వల్ల హియర్ వి ఆర్. యాక్చువల్గా ఇప్పుడు మీ బిజినెస్ ఎక్కడ లొకేషన్ ఉంది? సి వీఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఎల్బీ నగర్ అండి. సో అందరూ అనుకుంటున్నారు వై ఎల్బీ నగర్. సో డిఫరెంట్ పీపుల్ ఆర్ ఆల్సో ఆస్క్డ్ us. సోలార్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇట్స్ బిగ్ ప్యానల్స్. మీరు చూస్తున్నారు మా వెనకాల నార్మల్ గా ప్యానల్స్ అనేది చాలా బిగ్ ప్యానల్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సిటీలో మాకు గోడౌన్ యాక్సెస్ కొంచెం తక్కువ ఉంటుంది. సో సో ఆల్ ద సోలార్ కంపెనీస్ మాక్సిమం వాళ్ళ హెడ్ ఆఫీసెస్ సిటీలో ఒక చిన్న ఆఫీస్ లాగా ఉంటుంది, బట్ వాళ్ళ గోడౌన్స్ కానీ ఇవి కానీ అవుట్ ఆఫ్ సిటీ ఉంటాయి. సో మేము ఏదైతే థాట్ చేసినామో వీ వాంట్ టు సిట్ ఇన్ ద ప్లేస్. ఆబ్వియస్గా సోలార్ ఎలా ఉంటుంది అంటే సోలార్ ఈజ్ నాట్ కస్టమర్స్ మన దగ్గర, వీ హ్యావ్ టు చేస్ ద కస్టమర్స్. సో ఎప్పుడైనా రిఫరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిఫరెన్స్ వచ్చింది ఒక డీలర్ నుంచి, ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి, లేదంటే ఒక పర్సనల్ రిఫరెన్స్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ వీ హ్యావ్ టు గో టేక్ ద ఇన్పుట్స్ అనమాట. సో వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, వాళ్ళ సైట్ విజిట్ కానీ, మా సెట్ ఆఫ్ టీమ్ ఉన్నదండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్, వాళ్ళ సైట్ విజిట్ చేసుకున్న తర్వాత మేము ఒక ప్రపోజల్ అండ్ ఒక డ్రాయింగ్ ఇస్తాము. సో సోలార్ ప్యానల్స్ ఎలా వస్తాయి అనేది. సో మా ఆఫీస్ ప్రిమిసెస్
ఎక్కడ ఉన్నా సరే వీ హ్యావ్ టు ఆపరేట్, వీ హ్యావ్ టు గో టు ద కస్టమర్ ప్లేస్ అండ్ వీ హ్యావ్ టు ఆపరేట్ కాబట్టి. సో వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ ఇన్ ఎల్బీ నగర్. Actually, Smart Grid Infotech is the company through which we are operating the solar installations and commercial activities. Anil sir వచ్చేసి has started his business in 2020. But I have started this business recently, 1 year back. So you know that I have done my software job in Capgemini, and later on I have done some real estate projects as well. But I also wanted to do a business where I can set up a company and where I should run the company. So in that time I have chosen the solar as a good opportunity. In coming years, in couple of years, definitely people will come to us rather now we going to the people. This business has that much scope, but while starting I have an jerk where to start, how to start, and I was looking like all the players in the market who are doing the solar. I found Anil sir as a good one, and I started collaborating with him. My company name is Manira Solar Energy, and I basically doing the marketing part of it. I'll be getting the projects as well as he'll be getting the projects. We are collaboratively converting the request into the end product. Obviously, when we are growing, collaborations are to be done, Andy. So this is a very good collaboration, what I thought, because same set of minds మైదర్వి. సో we have done projects అంటే అలానే మీట్ అవ్వలేదండి. we have firstly done projects. సో సెట్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది కాబట్టి we have collaborated and we are doing good, and hopefully we grow. గ్రేట్ సార్. అండ్ యాక్చువల్గా గా సోలార్ ప్యానెల్స్ గురించి తెలుసుకోవాలని నాకే ఇంట్రెస్ట్ ఉంది. దాని గురించి తెలుసుకోవడానికి అసలు ఫస్ట్ దీంట్లో ఏమైనా టైప్స్ ఉంటాయి సార్ సోలార్ ప్యానెల్స్లో? యా, టైప్స్ ఉంటాయండి. ఆబ్వియస్. దేర్ ఆర్ 2 types of solar panels. One is పాలీ అండ్ వన్ ఈస్ మోనో క్రిస్టలిన్ అండి. అంటే ప్యానల్స్ లో ఎలా ఉంటాయంటే సెల్స్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో పాలీ క్రిస్టలిన్ అనేది ఎఫిషియన్సీ కొద్దిగా తక్కువ ఉంటుంది. పాలీ ఇట్ సెల్ఫ్ ఇస్ దాంట్లోనే తెలుస్తుంది డిఫరెంట్ మెటీరియల్స్ ని, అంటే సిలికాన్ డిఫరెంట్ మెటీరియల్స్ ని కంబైన్ చేసి దే విల్ మేక్ ఏ క్రిస్టల్, అండ్ దానివల్ల ఏంటంటే కొద్దిగా ఎఫిషియన్సీ తగ్గుతుంది. మోనో క్రిస్టలిన్ అని ఉంటుంది. మోనో ఏంటంటే ఇట్స్ సింగిల్ పీస్ ఆఫ్ సిలికాన్, దాంట్లో వేపర్స్ కట్ చేసి చేస్తారనమాట. సో ఆబ్వియస్ గా మోనో క్రిస్టలిన్ అనేది ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ 2 years వరకు అయితే ఇండియాలో ఎక్కువ మూవ్ అయ్యేది పాలీ క్రిస్టలిన్ ఉండేది. నౌ టోటలీ ఆల్ ద కంపెనీస్ హావ్ షిఫ్టెడ్ టు మోనో క్రిస్టలిన్, అండ్ దాంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫిషియన్సీస్ నౌ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు రెగ్యులర్ గా మార్కెట్ లో వీఆర్ యూజింగ్ 545 watt panels and 575 watt panels, బట్ ఇన్ R&D 720 వరకు కూడా వెళ్తున్నాయండి ఇప్పుడు ప్యానల్స్ R&D లో ఉన్నాయి. అండ్ మోస్ట్లీ లైక్ నెక్స్ట్ ఇయర్ వీ క్యాన్ సీ ఏ 720 watt panel. సో అలా గ్రో అవుతుంటే ఏంటంటే ద స్పేస్ ఏదైతే మనం ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకునే స్పేస్ తగ్గిపోతూ ఉంటుంది. సో దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఎస్, ద కంపెనీస్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో డే బై డే వాళ్ళ R&Dని పెంచుకుంటూ వాళ్ళ సెల్ ఎఫిషియన్సీని పెంచుకుంటూ వెళ్తుంటే it's an advantage for the customer at the end of the day. It is not the advantage for the installers. It's not the advantage for the, at the end of the day, it is totally advantage for the customers, because space తగ్గిపోతుంది, ప్రైస్ తగ్గిపోతుంది, సో హ్యాండ్లింగ్ చార్జెస్ తగ్గిపోతుంది, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ కి ప్రైస్ అనేది చాలా ఎఫెక్టివ్ ప్రైస్ వస్తుంది. వన్ మోర్ థింగ్ టు యాడ్ ఇస్, ఇప్పుడు సార్ చెప్పారు మోనోక్రిస్టలైన్ లో బైఫేషియల్ ప్యానల్స్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ పాలీక్రిస్టలైన్ లో 12% ఎఫిషియన్సీ ఉంటే మోనోక్రిస్టలైన్ ప్యానల్ లో 18% ఎఫిషియన్సీ ఉంటుంది. బైఫేషియల్ లో 22% ఎఫిషియన్సీ ఉంటుంది. బట్ వెరస్ బైఫేషియల్ ఈస్ కన్సిడర్డ్ ఇట్ షుడ్ బి సిస్టమ్ అనేది ఓపెన్ స్పేస్ లో పెట్టాలి. మనం షెడ్ పైన పెట్టాలనుకుంటే వీ షుడ్ గో విత్ మోనోక్రిస్టలైన్ ప్యానల్స్ ఇట్ సెల్ఫ్. వేరే ఇంటి పైన లేకుంటే ఓపెన్ ప్లేస్ లో పెట్టాలనుకుంటే వీ కెన్ గో విత్ బైఫేషియల్.
just ఓకే 4% more efficient to monocrystalline panels. ఓకే ఇప్పుడు అపార్ట్మెంట్ బిల్డింగ్స్ కి ఏది మీరు సజెస్ట్ చేస్తారు? అపార్ట్మెంట్స్ లో ఆబ్వియస్ గా మేము బైఫేషియల్ సజెస్ట్ చేస్తాం. టోటలీ నౌ ద హోల్ మార్కెట్ హాస్ బిన్ షిఫ్టెడ్ టు బైఫేషియల్ అండి. ఓకే బైఫేషియల్ ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా జనరేషన్ అవుతుంది అనమాట. సోలార్ ప్యానెల్ బ్యాక్ సైడ్ నుంచి కూడా జనరేషన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఒక 2 to 3%, 4% వరకు ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చుట్టుపక్క నుంచి మనకు సన్లైట్ పడి రిఫ్లెక్ట్ అయ్యే సోలార్ ప్యానెల్ బ్యాక్ సైడ్ నుంచి కూడా జనరేషన్ అయ్యే స్కోప్ ఉంటేనే వి విల్ బి ఇన్స్టాలింగ్ బైఫేషియల్. ఆర్ ఎల్స్ ఒక షెడ్ మీద అనుకోండి, ఇవి పెట్టామన్నమాట. ఓన్లీ మోనోఫేషియల్ ప్యానెల్స్ పెడతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపార్ట్మెంట్ లో కేసు తీసుకున్నట్టయితే అపార్ట్మెంట్ లో ఎస్ కామన్ లైటింగ్ కి సోలార్ పెట్టుకోవచ్చండి, ఇండివిజువల్ కి కూడా పెట్టుకోవచ్చు. బట్ గవర్నమెంట్ హ్యాస్ ఏంటంటే బికాస్ అపార్ట్మెంట్ లో ఏంటంటే ద టోటల్ రూఫ్ బిలాంగ్స్ టు ఆల్ ద ఫ్లాట్స్. సో ఫ్రమ్ ద అసోసియేషన్, వాళ్ళ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో వీ హ్యావ్ టు గెట్ ద అంటే ఒక పర్మిషన్ లెటర్ ఉండాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లెటర్ ఉంటే దే క్యాన్ వీ క్యాన్ ఇన్స్టాల్ ఇట్. దట్స్ ఎ మ్యాండేటరీ థింగ్ వాట్ ఈవెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈస్ ఆస్కింగ్. అండ్ అట్ ద సేమ్ టైం అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో దీంట్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు. కామన్ లైటింగ్ అయితే అవసరం లేదండి. కామన్ లైటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాళ్ళ లిఫ్ట్ కానీ లేకపోతే మోటార్స్ కానీ ఏదైతే ఉంటుందో దానికైతే పర్మిషన్ అవసరం లేదు. బట్ ఇండివిజువల్ గా పెట్టుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది ఇండివిడ్యువల్ హౌసెస్ వాళ్ళేమో ప్రిఫర్ చేస్తున్నారు సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి. బట్ అపార్ట్మెంట్స్ ఇంకా అంత అవేర్‌నెస్ లేకో ఎందుకో ఇంకా ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకని మీ ఒపీనియన్? It's not about the awareness. They have good awareness, but the thing is like the fifth floor పైన పెట్టాలి. End of the day, top floor పైన పెట్టాలి. There are concerns for the particular fifth floor flat members. అంటే వాళ్ళు మా పైన ఎందుకు పెడతారు, మీరు పెట్టుకునేదానికి మా ఇంటి పైన ఎందుకు పెడతారు. సో అక్కడ అసోసియేషన్ లో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు దే ఆర్ అంటే వాళ్ళకి అబ్జెక్షన్ వస్తుంది. ఇప్పుడు లెట్స్ సే థర్డ్ ఫ్లోర్ లో, నేను సెకండ్ ఫ్లోర్ లో ఉంటాను, నా సిస్టమ్ పెట్టాల్సింది ఫిఫ్త్ ఫ్లోర్ పైనే. సో ఫిఫ్త్ ఫ్లోర్ పర్సన్ కన్సర్న్ ఏంటి, నా ఇంటి పైన ఎందుకు పెడతావు, యు ఆర్ నాట్ సపోజ్ టు కీప్ ఇట్ హియర్ అని అంటాడు. సో ఆ టైంలో నేను ఏంటంటే బ్యాకప్ అయిపోతున్నాను. కామన్ కి పెట్టాలనుకుంటే మాత్రము కామన్ ఏదో కొంచెం స్పేస్ చూసి మాట్లాడుకొని పెట్టుకోవచ్చు. ఒక అపార్ట్మెంట్ లో ఒక బిల్డర్ ని మనం ముందే కన్విన్స్ చేయగలిగితే, ఈ ఒక 20 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి ఒక అపార్ట్మెంట్ లో, ఈచ్ ఫ్లాట్ కి ఒక 3 కిలోవాట్ అండ్ కామన్ కి ఒక 5 కిలోవాట్ అని చెప్పేసి ఒక 65 కిలోవాట్ ని మనము అపార్ట్మెంట్ ఫిఫ్త్ ఫ్లోర్ పైన ఒక బిల్డర్ ఆల్రెడీ డిఫాల్ట్ గా సెటప్ చేసి ఇచ్చాడు అనుకోండి, ఆ స్పేస్ ని కూడా వాళ్ళు మల్టిపుల్ వేస్ లో యూజ్ చేసుకోవచ్చు. లైక్ బర్త్డే పార్టీస్ కానీ ఎంగేజ్మెంట్స్ కానీ అలా యూజ్ చేసుకునేటట్టు డిజైన్ చేశాను యాక్చువల్లీ. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ బిల్డర్ కాల్. వన్స్ అపార్ట్మెంట్ లోకి కస్టమర్స్ మూవ్ ఇన్ అయిన తర్వాత వాళ్ళ అండర్స్టాండింగ్ డిఫరెంట్ లెవెల్లో ఉండడం వల్ల అపార్ట్మెంట్ అనేది బ్యాకప్ అవుతుంది. ఒకవేళ బిల్డర్ కాల్ తీసుకొని స్ట్రైట్ అవే కస్టమర్ కి ఇచ్చాడు అనుకోండి, డెఫినెట్లీ గుడ్ ప్రాజెక్ట్ టు ద కస్టమర్. బికాస్ ఇట్ ఈస్ లాస్టింగ్ ఫర్ 30 years. 30 years మేము వారంటీ ఇస్తున్నాము, అండ్ ఫర్ 30 years దే ఆర్ యూజింగ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. ద మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఫిఫ్త్ ఫ్లోర్ వాళ్ళకి, బికాస్ మేము నార్మల్ గా సోలార్ ప్యానల్స్ ఫిట్ చేసేటప్పుడు వీ విల్ బి డిగింగ్ సమ్ హోల్స్ అన్నమాట, చిన్న చిన్న యాంకర్ హోల్స్ వేసి, సో దట్ సీపేజ్ వచ్చి ఏమన్నా వాటర్ లీకేజ్ అవుతుందేమో అని వాళ్ళ కన్సర్న్ ఉంటుంది. బట్ ఇట్స్ ఎ ప్రూవెన్ టెక్నాలజీ అండి. సోలార్ ఇస్ ఎ ప్రూవెన్ టెక్నాలజీ అండ్ MNRE ఆల్సో హ్యాస్ గైడ్లైన్స్ వేర్ వీ హ్యావ్ టు డూ ఎ పర్ఫెక్ట్ సివిల్ వర్క్. చేసిన తర్వాతనే అంటే ఆ సీపేజ్ అనేది మేము ఇన్స్టాల్ చేసిన దగ్గర అయితే ఎలాంటి సోలార్ వల్ల సీపేజ్ ప్రాబ్లం అనేది ఎక్కడా లేదండి. We have done for the newer houses, we have done for the very old houses also. మాకు ఎక్కడ కంప్లైంట్స్ లేవు. ఇట్ ఈస్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద వర్క్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్. ఓకే. ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ అవేర్‌నెస్ గురించి చెప్పారు. అండ్ అవేర్‌నెస్ అండ్ ఆల్సో వారంటీ గురించి 30 years వరకు వారంటీ ఇస్తున్నారు కదా! సబ్సిడీ కూడా ఏమన్నా ఇస్తుందా గవర్నమెంట్ నుంచి?
ఎస్, సబ్సిడీ గురించి మాట్లాడాలంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్ అండి. యాజ్ అ హోల్ సోలార్ ఎంటర్ప్రీనర్స్ కంపెనీస్ షుడ్ థ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ ద ఎంకరేజ్మెంట్ లెవెల్ ఈస్ వెరీ హై అండి. ఎలా ఉందంటే ఒక స్కీమ్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక కస్టమర్ కి వితౌట్ ఇది కష్టం లేకుండా క్లియర్ గా తీసుకోవడానికి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ హార్డ్. అండ్ యాజ్ ఎ కంపెనీ, యాజ్ ఎ ఎంటర్ప్రైనర్, మేమేం చేస్తామంటే కస్టమర్ని అసలు వీ డోంట్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ టు దిస్ అండి. బికాస్ కస్టమర్స్ కి ఎట్లా ఉంటుంది అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వర్క్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది, సబ్సిడీకి రావడానికి డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది, గవర్నమెంట్ అఫీషియల్స్ తో డీల్ చేయడం మాకు ఇబ్బంది అంటాం కాబట్టి, సో వీ హ్యావ్ అవర్ ఓన్ లైజనింగ్ టీమ్, ఇదంతా వాళ్ళు చేసుకుంటారు. సో ఈ సబ్సిడీ వరకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఓవర్ ఇండియా ఒకటే స్కీమ్ రన్ చేస్తుంది. దాంట్లో ఏంటంటే ఫస్ట్ 3 కిలోవాట్ వరకు ఒక సబ్సిడీ, ఫర్ ఎగ్జాంపుల్ 2 కిలోవాట్ కి 20,000 సబ్సిడీ వస్తుంది. 3 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ వరకు 78,000 రూపీస్ సబ్సిడీ వస్తుందండి. ఇట్స్ అ ఫిక్స్డ్ థింగ్ అన్నమాట. సో ఒక సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటే కస్టమర్ కి 78,000 సబ్సిడీ అనేది విత్ ఇన్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ 1 మంత్ లో వాళ్ళ సబ్సిడీ క్రెడిట్ అవుతుంది వాళ్ళ ఓన్ అకౌంట్ లో. దిస్ ఇస్ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ లాగా సబ్సిడీ వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఈవెన్ కస్టమర్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చెప్పుకుంటే ఆఫ్టర్ పిఎం నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచి అయితే ఈ కేసుని తీసుకున్నారో, సోలార్ ని బూస్టప్ చేయాలని తీసుకున్నారో, మా మా మార్కెటింగ్ అయితే చాలా తగ్గిపోయిందండి. మా స్ట్రెయిన్ చాలా తగ్గిపోయింది. థ్యాంక్స్ ఫర్ నరేంద్ర మోడీ గారు. బికాస్ ఒక్కసారి ఆయన వచ్చి సోలార్ పెట్టుకోండి అని ఎప్పుడైతే ముందుకు వచ్చారో అప్పటి నుంచి కస్టమర్స్ వాళ్ళంతల వాళ్ళే పిఎం సూర్య గారి వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళంతల వాళ్ళే రిజిస్టర్ చేసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని మా దగ్గరకు వచ్చి మేము ఇట్లా పిఎం సూర్య గారిలో రిజిస్టర్ చేసుకున్నామండి, మేము సోలార్ పెట్టుకోవాలండి అని చెప్పి మా దగ్గరకు వస్తున్నారు. ఒక టైంలో మేము చేసే వాళ్ళము, ఈ రోజు వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి నిజంగా వీ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కూడా అండి. స్టేట్ గవర్నమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ లేనిది ఎక్కడ చేయలేము. సో స్టేట్ గవర్నమెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ లో ఒక టైంలో ఒక ఫీజిబిలిటీ అంటే సోలార్ పెట్టుకున్నందుకు మనం అప్లికేషన్ పెట్టుకుంటే మనకు 7 to 10 days అవ్వాలి పర్మిషన్ రావాలంటే. బట్ ఈ రోజు ఇన్స్టెంట్ గా ఇస్తున్నారండి. 10 కిలోవాట్ వరకు మీరు ఈ రోజు ఇప్పుడు అప్లై చేసుకుంటే నెక్స్ట్ సెకండ్ లో మీకు అప్రూవల్ వచ్చేస్తుంది. అంత ఎంకరేజ్మెంట్ ఉంది సోలార్ లో. సబ్సిడీస్ కూడా మీకు విత్ ఇన్ 1 month లో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మీకు ప్రాజెక్ట్ కంప్లీషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 month లో మీకు సబ్సిడీ అనేది కస్టమర్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. అండ్ కస్టమర్ మాకు కొంతమంది కస్టమర్స్ అయితే ఫోన్ చేసి మేము రియల్ గా ఎక్స్పెక్ట్ చేయలేదండి సబ్సిడీ వస్తుందని, బట్ 78,000 ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ అండి. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. మొన్నైతే ఒక కస్టమర్ దీపావళి ముందు సబ్సిడీ పడంగానే కాల్ చేసి, ఆయన ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, కాల్ చేసి ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ, థ్యాంక్స్ అనిల్ గారు, నన్ను అయితే ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా మీరు సబ్సిడీ నా అకౌంట్ లో క్రెడిట్ అయ్యేటట్టు చేశారు, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అని. సో ఇట్ గివ్స్ గూస్ బంప్స్ అండి. ఈవెన్ అంటే ఒక ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ మమ్మల్ని నమ్మి కస్టమర్ వచ్చాడు, కస్టమర్ ని మేము సాటిస్ఫై చేశామంటే it gives us the goosebumps అన్నమాట. Definitely. So this happens. So it's everything. It's a collaboration of all departments అండి. I should thank every department and every this thing. And at the end of PM Narendra Modi garu, I should thank because he has made solar very feasible. And మాకు కూడా తెలుస్తూ ఉంటది, వాళ్ళు మోడీ గారు ఇంట్రడ్యూస్ చేసి వదిలేయట్లేదండి. ఆ స్కీమ్ ని చాలా క్లియర్ గా మూవ్ చేయాలని స్టేట్ అఫీషియల్స్ తో కూడా ర్యాండమ్ మీటింగ్స్ పెడుతున్నారండి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో దట్ హై అంటే అంత పవర్ఫుల్ గా అంత స్కీమ్ ని అంత డెప్త్ గా తీసుకెళ్తున్నారు. కాబట్టి మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. యాజ్ ఎ సోలార్ కంపెనీస్ మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. దట్స్ నైస్ అండి. ఈ పిఎం సోలార్ గర్ ఇది ఉంది కదా, Yeah, అది
దాని ప్రోగ్రామ్ పేరు ఏంటండి? పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఓకే, పిఎం సూర్యాగర్. ఈ దీంట్లో పోయి ఫస్ట్ రిజిస్టర్ అవుతేనే మనకి అమౌంట్ వస్తుంది కదా, సబ్సిడీ అమౌంట్? ఎస్ అండి. ఇది ఎలా ఉంటుంది అంటే ప్రాసెస్ నేను చెప్తానండి. సో ఓకే. ఫస్ట్ ఒక కస్టమర్ సోలార్ పెట్టుకోవాలనుకున్నట్టయితే పిఎం సూర్యగర్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళకి ఒక యుఎస్సి నంబర్ అని ఉంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీటర్ ఉంటుంది కదా, ఆ మీటర్కి యుఎస్సి నంబర్ అనేది ఉంటుంది. ఆ నంబర్తోని లాగిన్ అయ్యి వాళ్ళ మొబైల్ నంబరు ఈ నంబర్తో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే ఎంత కెపాసిటీ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఒక చేస్తే వాళ్ళు వెంటనే శాంక్షన్ చేసేస్తారు. పిఎం సూర్య గారిలో మీకు ఇంత అమౌంట్ మీకు సబ్సిడీ శాంక్షన్ అయిందని వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఏం చేస్తామంటే అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఏమవుతుందంటే అగైన్ పిఎం సూర్య గారి వెబ్సైట్ లో నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి కనెక్ట్ అయ్యి వీ హావ్ టు అప్లై ఫర్ ద ఫీజిబిలిటీ. అంటే మేము సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాము, ఒక కస్టమర్ మేము సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అని ఒక కస్టమర్ అప్లికేషన్ పెట్టుకుంటాడు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఓకే చేస్తారు. ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఓకే అయిపోతుంది కాబట్టి ఓకే అయిపోతుంది తర్వాత అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ అంత అమౌంట్ లేదు. సో ఇఫ్ హీ వాంట్స్ టు గో ఫర్ లోన్, జన్ సమర్థ్ వెబ్సైట్ అనే ఒకటి సపరేట్ వెబ్సైట్ మళ్ళీ క్రియేట్ చేశారండి సోలార్. దీంట్లో ఏంటంటే కస్టమర్ అగైన్ మళ్ళీ లాగిన్ అయిపోయి వాళ్ళంతలా వాళ్ళ ఇన్పుట్స్ క్రెడెన్షియల్స్ చేసేసి ఇన్పుట్ చేసేసి వాళ్ళు లోన్ కి ఏ బ్యాంక్ నుంచి లోన్ కావాలో, అంటే కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ బ్యాంక్స్ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ రేట్ లో లోన్ ఇస్తున్నారో కూడా దాంట్లో క్లియర్ గా ఉంటుంది. మీరు వెళ్ళి చూస్ చేసుకోవచ్చు అనమాట. చూస్ చేసుకొని అది అప్లికేషన్ ఓకే అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా బ్యాంక్ వెళ్ళిపోతుంది. ఒకసారి మీరు బ్యాంక్ వెళ్ళి కలిసిరు అనుకోండి, విత్ ఇన్ 1 week లో లోన్ కూడా శాంక్షన్ అయిపోతుంది. సో దాంట్లో ఏంటంటే వెరీ అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అండి, 7% అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ లో బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, విచ్ ఈస్ ఈవెన్ లెస్ దెన్ హౌసింగ్ లోన్. సో అలా అంత ఎంకరేజింగ్ గా ఉంది. సో ఆ తర్వాత ఏం చేస్తామంటే ఈ లోన్ వచ్చిన తర్వాత మాకు మేము ఇన్వాల్వ్ అవుతాం యాజ్ ఎ సిస్టమ్ ఇంటిగ్రేటర్. మేము ఇన్వాల్వ్ అయ్యి సోలార్ ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఏమని ఇన్ని ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం, ఇంత ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేసుకున్నాం, ఫోటోస్ అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ ఒక నెట్ మీటర్ ఇష్యూ చేస్తారండి. అంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ మీటర్ తీసేసి నెట్ మీటర్ పెడతారన్నమాట. ఈ నెట్ మీటర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి పెడతారు. పెట్టిన తర్వాత మేము దాన్ని సబ్సిడీకి, అంటే నెక్స్ట్ లెవెల్లో సబ్సిడీకి అప్లై చేయాలన్నమాట. ఈ డేటా అంతా తీసుకెళ్ళి మళ్ళీ పిఎం సూర్య గారి వెబ్సైట్ లో మేము మళ్ళీ కస్టమర్ వైపు నుంచి కానీ మేము కానీ ఇన్వాల్వ్ అయ్యి కస్టమర్ హెల్ప్ చేస్తూ మేము అన్ని ఇన్పుట్స్ చేస్తాం. ఇవన్నీ ఇన్పుట్స్ అయిపోయిన తర్వాత మీకు ఆఫ్టర్ గెట్టింగ్ ద హోల్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు అక్కడ నుంచి 1 month లో మీకు సబ్సిడీ అనేది మీ అకౌంట్ లో, అంటే ఒక బెనిఫిషియరీ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. వెరీ నైస్. సార్, లోన్ ప్రాసెస్ కాకుండా అనిల్ గారు ఏమన్నా మీ కంపెనీ నుంచి ఈఎంఐ ఆప్షన్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా? ఎస్, మా కంపెనీ నుంచి అంటే వి హావ్ కొలాబరేటెడ్, అంటే ఒక సిస్టమ్ ఇంటిగ్రేటర్ గా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎనీ సిస్టమ్ ఇంటిగ్రేటర్ మేమైతే జన్ సమర్థ్ వెబ్సైట్ లో మా అవన్నీ ఉంటాయి, అంటే ఆ సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, నేమ్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో కస్టమర్ కెన్ చూస్ దట్ నేమ్ అండ్ ఇన్వాల్వ్ అయితే మాకు డైరెక్ట్ గా మా అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది లోన్ అనేది. అలా కాకుండా అంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మీకు సబ్సిడీ వరకు. వేరే హయ్యర్ కెపాసిటీస్కి వెళ్ళినప్పుడు, ఒక కమర్షియల్ వైపు వెళ్ళినప్పుడు వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ సమ్ ఎన్బిఎఫ్సిస్, సో కాల్డ్ ఇకోఫై. మేము వాళ్ళ త్రూ ఏంటంటే ఒక కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 lakhs 40 lakhs ఆ లెవెల్లో కావాలనుకోండి, వాట్ వి ఫస్ట్ సజెస్ట్ ఈస్ మీ ఎవరైతే కస్టమర్ బ్యాంక్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. బికాస్ కస్టమర్ యొక్క ఇన్ అండ్ అవుట్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. సో సోలార్ పెట్టుకుంటున్నామని మీరు ఫస్ట్ సజెస్ట్ చేయండి. వాళ్ళు ఇవ్వకపోతే
వీ వుడ్ బి సజెస్టింగ్ అవర్ ఎన్బిఎఫ్సి అన్నమాట. ఈకో5 ని ముందుకు తీసుకొస్తాము. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి అప్లికేషన్ వాళ్ళకి ఇచ్చేసినాం అనుకోండి, మొత్తం ప్రాసెస్ చేసి లోన్ని మా వరకు మాకు క్రెడిట్ అయిన తర్వాత వీ విల్ బి డూయింగ్ ద ఇన్స్టలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దే విల్ బి ఆల్సో లైక్ ఈవెన్ బ్యాంక్స్ కానీ ఈ ఎన్బిఎఫ్సిస్ కానీ టైం టు టైం మా దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటుంటారు. ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అని వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్స్ తీసుకుంటుంటారండి. అండ్ ఆబ్వియస్ గా ఏ సిస్టమ్ ఇంటిగ్రేటర్ రిజిస్టర్ అయిన వాళ్ళు అయినా సరే, ఈ ఈకో5 అనే ఎన్బిఎఫ్సితో రిజిస్టర్ అయిన వాళ్ళు కూడా, బికాస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టలేషన్స్ చేసి ఉండాలి, ఎన్ నెంబర్ ఆఫ్ అంటే వాళ్ళకి సర్వీస్ ఉండాలి, ఇవన్నీ క్రైటీరియాస్ చూసిన తర్వాతనే దే విల్ ఆల్సో బి రిజిస్టరింగ్, అంటే మమ్మల్ని ఛానల్ పార్ట్నర్ లాగా వాళ్ళు తీసుకుంటారు. నైస్ సార్. దీంట్లో 0% ఈఎంఐస్ లాగా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు మన ఫోన్స్ కన్నా ఏదన్నా అమెజాన్లో 9 ఈఎంఐస్ కడితే 0% ఈఎంఐస్ అలాగే ఏమన్నా ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా? బ్యాంక్స్ కైనా లేకపోతే ప్రైవేట్ ఫైనాన్సెస్ అయినా సోలార్ ప్యానెల్స్ గురించి? బ్యాంక్స్ వైపు నుంచి అయితే ఏం లేదండి, బట్ ఎన్బిఎఫ్సిస్ నుంచి 10 months 6 months to 10 months లో నో కాస్ట్ ఈఎంఐస్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే రాఘవేంద్ర, ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ గురించి చెప్పవా? Installation actually takes 15 days. అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఒక కస్టమర్ కి 3 కిలోవాట్ కాంట్రాక్ట్ లోడ్ ఉంది, 3 కిలోవాట్ సోలార్ పెట్టుకోవాలనుకున్నా, 5 కిలోవాట్ కాంట్రాక్ట్ లోడ్ ఉంది, 5 కిలోవాట్ సోలార్ పెట్టుకోవాలనుకుంటే అక్కడ నుంచి 15 days లో వీ కెన్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఓకే, బట్ దెర్ ఆర్ సర్టెన్ కేసెస్. ఒక కస్టమర్ కి కాంట్రాక్ట్ లో 3 కిలోవాట్ ఉంటుంది, బట్ హీ వుడ్ లైక్ టు గో విత్ 5 కిలోవాట్ సోలార్ సిస్టమ్. సో అటువంటి సిచ్యువేషన్స్ లో ఏమైతుంది అంటే కాంట్రాక్ట్ లోడ్ అనేది మనం పెంచుకోవాలి. సో కాంట్రాక్ట్ లోడ్ కి అప్లై చేసుకోవాలి. దట్ విల్ టేక్ 15 to 20 days టైం. సో ఒకవేళ వన్స్ కాంట్రాక్ట్ లోడ్ అనేది 3 కిలోవాట్ నుండి 5 కిలోవాట్ రిఫ్లెక్ట్ అయింది అనుకోండి వాళ్ళ పవర్ బిల్ లో, అప్పుడు మనం అప్లై చేసుకుంటే అక్కడ నుంచి 15 days లో వీ కెన్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఓకే, ఈ అప్లికేషన్స్ ఇవన్నీ మీరే చూసుకుంటారు కదా? ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ వి విల్ బి టేకన్ కేర్. జస్ట్ ఏ కస్టమర్ కి వాళ్ళు సోలార్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారంటే చాలు, వీఆర్ జస్ట్ ఏ కాల్ అనే ఒక్క కాల్ చేశారంటే టిల్ ది ఎండ్, అంటే సబ్సిడీ వచ్చేంత వరకు వి విల్ బి విత్ దెమ్. ఓకే, ఆఫ్టర్ దట్ దే విల్ బి ఎంజాయింగ్ ద పవర్ ఆబ్వియస్లీ. ఓకే. అండ్ దీనికి డిఫరెంట్ మోడ్స్ వింటున్నాను, లైక్ ఆన్ గ్రిడ్ అని, ఆఫ్ గ్రిడ్ అని, హైబ్రిడ్ అని. మీరే సజెస్ట్ చేస్తారా ఏది బెటర్ అని? అసలు డిఫరెన్స్ ఏంటి ఈ మూడిటికి? ఆఫ్ గ్రిడ్ వచ్చేసి ఎక్కడైతే పవర్ కనెక్షన్ లేదు, అంటే దే హ్యావ్ లెస్ పవర్ కనెక్షన్ ఆర్ నో పవర్ కనెక్షన్ ఉన్న ప్లేస్ లో ఆఫ్ గ్రిడ్ పెట్టుకోవాలి. దట్ ఈస్ వేర్ సోలార్ ని వాళ్ళు బ్యాటరీలో సేవ్ చేసుకొని ఆ పవర్ ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఆన్ గ్రిడ్ వచ్చేసి ఎక్కడైతే పవర్ కంటిన్యూస్ గా ఉంటుందో అక్కడ ఆన్ గ్రిడ్ పెట్టుకోవాలి. ఆన్ గ్రిడ్ లో ఏమైతుంది అంటే మనం జనరేట్ చేసిన పవర్ ని ఐదర్ వి యూటిలైజ్ ఆర్ వి సెండ్ ఇట్ బ్యాక్ టు ద గ్రిడ్. దట్ ఈస్ దేర్ ఆన్ గ్రిడ్. అంటే గ్రిడ్ కి పంపిస్తాం మనం పవర్ ని. ఎప్పుడైతే మనం యూటిలైజ్ చేసుకోలేదో, చేసుకోని టైంలో జనరేషన్ అనేది అవుతుంది, ఆ జనరేట్ అయిన పవర్ ని గ్రిడ్ కి పంపిస్తాము. గ్రిడ్ కి పంపించిన తర్వాత మనకు పవర్ బిల్ వచ్చే టైంకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని మన బిల్లో వస్తుంది. సో ఎక్స్పోర్ట్ లెట్స్ సే 100 units ఎక్స్పోర్ట్ చేశాం, 50 units మనము వాడుకున్నాం. సో దేర్ 50 units ఎక్స్ట్రా ఇచ్చాం గ్రిడ్ కి. ఆ 50 units గవర్నమెంట్ అనేది ఒక రేట్ క్యాలిక్యులేట్ చేసి మనకి నెగటివ్ బిల్ ఇస్తుంది. వేరే హైబ్రిడ్ కి వచ్చేసరికి ఏమైతుందంటే పవర్ కట్స్ ఉన్నాయి అండ్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. అట్లాంటి సిచ్యువేషన్ లో ఏంటి అంటే పవర్ జనరేట్ అవుతుంది, జనరేట్ అయినప్పుడు మనం యూటిలైజ్ చేసుకుంటలేదు అనుకోండి, అది వెళ్ళి బ్యాటరీస్ లో స్టోర్ అవుతుంది. సో బ్యాటరీలో స్టోర్ అయిన పవర్ కట్ అయినప్పుడు మనము యాక్టివిటీస్ ని యూజ్ చేసుకుంటాం. మనం లైట్, ఫ్రిడ్జ్ వాటిని బ్యాటరీ నుంచి యూజ్ చేసుకుంటాము. మళ్ళీ పవర్ వచ్చినప్పుడు పవర్ యూజ్ చేసుకుంటాం. బట్ అపాన్ ఆల్ దీస్ 3, అంటే ఈ 3 వాటిల్లో ఆన్ గ్రిడ్ ఇస్ ద బెస్ట్ వన్. ఎందుకు అంటే ఆఫ్ గ్రిడ్ లో ఫస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్, అది కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ వన్స్ ఇప్పుడు లెట్స్ సే ఒక జార్ లో మనం 1 liter జార్ లో 1 liter వాటర్ పోసినాం, పైనుంచి వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వాటర్ వస్తున్నాయి, ఆల్రెడీ 1 liter జార్ ఫిల్ అయిపోయింది. మనం ఆ వాటర్ ఏం చేస్తాం, వి వోంట్ టేక్,
అందులో నుంచి కొన్ని వాటర్ తీసుకొని కన్జ్యూమ్ చేస్తేనే మళ్ళీ అది ఫిల్ అవుతుంది. బట్ వేరే ఆన్ గ్రిడ్ లో ఏమవుతుంది అంటే ఒక జార్ లో వాటర్ ఉన్నప్పుడు ఐదర్ వీ కన్జ్యూమ్ ఆర్ వీ గివ్ ఇట్ టు ది గ్రిడ్. సో ఇది బెస్ట్ మోడల్ అన్నమాట ఆన్ గ్రిడ్ అనేది. దట్స్ అ గుడ్ వన్. అంటే ఇప్పుడు గ్రిడ్ అంటే ఎలక్ట్రిసిటీ బోర్డా? బోర్డ్కి వెళ్ళిపోతుంది, లైన్కి వెళ్ళిపోతుంది. దట్ విల్ బి ఓకే. యూజింగ్ ఎనీవన్. ఓకే. గుడ్. గుడ్. నైస్. అండ్ ఇప్పుడు ఈ దాంట్లో ప్రతి ఒక్కరు అనుకుంటారు, ఓకే నేను సోలార్ ప్యానెల్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని. ఇవి పాసిబుల్ అవుతుందంటావా? డెఫినెట్లీ నాట్. ఎందుకు అంటే మనకు వచ్చేసి నేను చెప్పాను ఆల్రెడీ, ఒక కస్టమర్ మనకి కాల్ చేశాడంటే వి డూ విజిట్ ఇస్ హోమ్. మన హోమ్ విజిట్ చేసి ఎక్కడ వస్తుంది, ఏ ప్లేస్ ఫీజిబుల్, సన్ రేస్ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ ప్లేస్ లో మోస్ట్ ఎఫిషియన్సీ అనేది బిల్డప్ చేయొచ్చు కస్టమర్ కి, ఇవన్నీ మా ఇంజనీరింగ్ టీం ఉంటుంది. ఇంజనీరింగ్ టీం వెళ్ళి ఈ ప్లేస్ ఫీజిబుల్ కస్టమర్ కి అని చెప్పేసి ఒక డ్రాయింగ్ ఇస్తాము. ఆ డ్రాయింగ్ ఇచ్చిన తర్వాత కస్టమర్ ఓకే అన్న తర్వాత ఆ డ్రాయింగ్ ని బేస్ చేసుకొని మా ఇన్స్టాలేషన్ టీం వెళ్తారు. టీం వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్షన్ అన్నమాట. అంటే డయాగనల్లీ ఎన్ని మీటర్స్ ఉంది, ఎన్ని సెంటీమీటర్స్ ఉంది, హైట్ ఎక్కడ ఉంది, ఏ సైడ్ ఎంత ఎంత యాంగిల్లో పెట్టాలి, ఇవన్నీ ఇన్స్టాలేషన్ టీం చూసుకుంటది. బట్ ఒక నార్మల్ కస్టమర్ అనేది ఇవన్నీ చేయడానికి వీల్ అవ్వదు. ఈ కెన్ బై ద ప్రోడక్ట్, అంటే లైక్ హార్డ్వేర్ థింగ్స్, ప్యానల్ ఒక దగ్గర నుంచి అండ్ స్ట్రక్చర్ ఒక దగ్గర నుంచి, బోల్ట్ ఒక దగ్గర నుంచి హీ కెన్ బై, తెచ్చుకొని పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు హీల్ బి గోయింగ్ విత్ సమ్ సివిల్, ఎవరైతే మేస్త్రి అంటామో జనరలీ, వాళ్ళ దగ్గర ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, దే వోంట్ నో ద డైరెక్షన్, దే వోంట్ నో ద యాంగిల్. అంటే వాళ్ళకి ఏ యాంగిల్ లో పెట్టాలనేది తెలియదు, ఏ డైరెక్షన్ లో పెట్టాలనేది తెలియదు, ఎంత స్ట్రెంత్ పెట్టాలనేది తెలియదు. సో మాకు ఒక ప్రొఫౌండ్ ఇన్స్టాలేషన్ టీం ఉంది. సో వాళ్ళు ఒక్కసారి మా ఇంజనీర్ డ్రాయింగ్ ఇచ్చాడంటే ఆ డ్రాయింగ్ ని ఎగ్జాక్ట్లీ ఇంప్లిమెంటేషన్ చేస్తారు మా టీం అనేది. వెళ్ళి ఈ డైరెక్షన్ లో ఇంత స్ట్రెంత్, సివిల్ వర్క్ కూడా మేమే చేస్తాం అనమాట. కస్టమర్ కి ఇబ్బంది లేకుండా సివిల్ వర్క్ కూడా మా స్కోప్ లోనే పెట్టుకున్నాం మేము. కంపారిటివ్లీ వేరే వాళ్ళు చూస్తే దర్ ఆర్ సర్టెన్ ప్లేయర్స్, అదర్ ప్లేయర్స్, వాళ్ళు సివిల్ వర్క్ ని కస్టమర్ స్కోప్ లో పెడతారు. సో కస్టమర్ స్కోప్ లో పెట్టకుండా మా ఇన్స్టలేషన్ టీమే సివిల్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తుంది. అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ కూడా మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. నైస్. గుడ్. గుడ్. అండ్ ఈ మధ్య నేను చాలా వింటున్నాను ఈ డీసీఆర్, నాన్ డీసీఆర్ అని. అసలు ఏంటి ఇవి రెండు డిఫరెన్స్? డిసిఆర్ ఈజ్ సంథింగ్ అంటే వన్ షాట్ టూ బర్డ్స్ అని అంటాం కదా. దట్ ఈస్ వేర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ మోడీ గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్. డిసిఆర్ అంటే ఏంటంటే సంథింగ్ లైక్ మేక్ ఇన్ ఇండియా. ఓకే. కంప్లీట్లీ a panel, కంప్లీట్ సెల్స్ నుంచి, మాడ్యూల్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. అంటే మేడ్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకొస్తూనే దాన్ని మళ్ళీ సోలార్ కి సబ్సిడీ ఇస్తూ దే ఆర్ రెండింటిని వాళ్ళు స్ట్రెంగ్తన్ చేశారనమాట. అంటే పవర్ సెక్టార్ ని స్ట్రెంగ్తన్ చేశారు, మేక్ ఇన్ ఇండియా సెక్టార్ ని కూడా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని కూడా స్ట్రెంగ్తన్ చేశారు. సో గవర్నమెంట్ రూల్ ఏం పెట్టిందంటే విచ్ ఎవర్ ప్యానల్, అంటే ఏ కంపెనీ అన్నా సరే, బీట్ బి వ్యారీ, బీట్ బి అదాని, టాటా, సర్వోటెక్, బీట్ బి ఎనీ ప్యానల్, ఎనీ కంపెనీ ప్యానల్ మేక్ ఇన్ ఇండియా ప్యానల్ పెట్టుకుంటే అలాంటి ప్యానల్ కి సబ్సిడీ ఇస్తామని చెప్పేసి ఒక క్లాస్ పెట్టింది. సో వేరే మేక్ ఇన్ ఇండియాని డెవలప్ చేస్తూ కస్టమర్ కి సబ్సిడీ, అంటే పవర్, ఫ్రీ పవర్ ఇవ్వాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం అన్నమాట. అండ్ వేరే నాన్ డిసిఆర్ ఏంటి అంటే ఎయిదర్ ఆఫ్ ద థింగ్, అంటే ఒక మాడ్యూల్ గానీ సెల్ గానీ దట్ విల్ బి మేడ్ అవుట్ ఆఫ్ ఇండియా అండ్ దే బ్రాట్ ఇట్ హియర్ అండ్ అది ఇక్కడ అసెంబుల్ చేస్తారు. బట్ బోత్ హ్యాస్ సేమ్ పర్ఫార్మెన్స్, కాకపోతే ఏంటంటే ఎయిదర్ ఆఫ్ ద థింగ్ అనేది బయట మేక్ చేస్తే అది నాన్ డిసిఆర్ అంటాము. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా అయితే దాన్ని ఏమంటామంటే డిసిఆర్ ప్యానల్ అంటాం. ఓకే. దట్స్ వండర్ఫుల్ యాక్చువల్లీ. మీరు ఓన్లీ విత్ ఇన్ హైదరాబాద్, ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని చోట్ల కవరేజ్ చేస్తారా? మేము వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో యాజ్ ఆఫ్ నౌ we have our this thing presence. We have done good number of installations from taking from Vizag to Tirupati and
ఆదిలాబాద్ టు నల్గొండ ఆ స్ట్రెచ్ మొత్తం చాలా ఇన్స్టాలేషన్ చేస్తాం. ఎస్, వీఆర్ వెరీ ప్రోయాక్టివ్ ఇన్ హైదరాబాద్, బట్ ఓకే. ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఏపీ వీఆర్ డూయింగ్ గుడ్. ఓకే సార్. లైక్ వాట్ విల్ బి మీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అండ్ ఎలా మీ కంపెనీస్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అది నేను ఎస్టర్డే అంటే నిన్ననే వెళ్ళాము. అంటే మై థింగ్ వాస్ టు అంటే బిల్డర్ ఎప్పుడైనా కూడా కస్టమర్ కి ఇవ్వాలనేది మేము ఒక థాట్ చేశాను. యాక్చువల్లీ ఇంత ముందు మనం అపార్ట్మెంట్ కల్చర్ ని డిస్కస్ చేశాం కదా. సో ద సేమ్ వే ఒక బిల్లా కమ్యూనిటీని మేము అప్రోచ్ అయ్యాము. వి ఆల్రెడీ హ్యాడ్ ఎంఓయూ విత్ దెమ్. అంటే ఆ బిల్డర్ కి మేము ఒకటే చెప్పాము, సార్ కస్టమర్ వచ్చి ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కరు ఇట్లా ప్రాసెస్ చేసే కంటే మనము ఒక కస్టమర్ కి డిఫాల్ట్ గా ఒక ఇల్లు ఇస్తున్నప్పుడు అందులో ఒక ఎమ్యూనిటీ, మీరు ఫ్రీ పవర్ అనే ఎమ్యూనిటీ ఎందుకు ఇవ్వకూడదు అని మేము ఎక్స్ప్లెయిన్ చేసాం సర్టెన్ థింగ్స్. అప్పుడు ఆ బిల్డర్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి స్ట్రేట్ అవే కేమ్ ఫార్వర్డ్. వచ్చి ఏం చేశాడంటే ఆయన కట్టించే 45 విల్లాస్ కి డిఫాల్ట్ గా 5 కిలోవాట్ అనేది కస్టమర్ కి ఇవ్వాలని డిసైడ్ చేశాడు. దట్ టు విత్ పర్గోలా స్ట్రక్చర్, అంటే బ్యూటిఫుల్ స్ట్రక్చర్ వస్తుంది పర్గోలాలో. సో అట్లా ఒక 45 విల్లాస్ కి 45 into 5 అంటే అరౌండ్ 230 కిలోవాట్స్ ని మేము సింగిల్ కస్టమర్ అంటే సింగిల్ బిల్డర్ కి ఇస్తున్నాం అనమాట. దట్ నిన్ననే ఒక ఎంఓయూ అయింది. దట్ ప్రాజెక్ట్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ కర్నూల్. దట్ ఇస్ దో వి ఆపరేట్ ఇన్ హైదరాబాద్. మా వర్క్స్ నచ్చి వాళ్ళు కర్నూలులో ఒక విల్లా కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నారు. ఆ కమ్యూనిటీకి మొత్తం స్ట్రేట్ అవే ఒక్కొక్క విల్లాకి 5 కిలోవాట్ ఇస్తున్నాం. దాట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ దెర్ ఆర్ సర్టెన్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. అంటే ఐ డోంట్ నో వెదర్ టు నేమ్ ఇట్ ఆర్ నాట్ అనేది. దెర్ ఆర్ సర్టెన్ రైస్ మిల్స్ ఇన్ ద పైప్ లైన్, అంటే ఒక్కొక్కటి 200 కిలోవాట్స్. దెర్ ఆర్ వన్ బ్యాటరీ ఇండస్ట్రీ, అది 230 కిలోవాట్. సో వీఆర్ గోయింగ్ ఇన్ ఎ బిగ్గర్ నెంబర్ ఇన్ కపుల్ ఆఫ్ 2 months. సో ఫార్ మనం 150 కిలోవాట్ వరకు ఒక్కొక్క చేసాము. హ్యాచరీస్ కి ఇందాక చెప్పినట్టు హ్యాచరీస్ కి 150 కిలోవాట్ చేసాము. అండ్ యూనో ఒకటి పైప్ ఇండస్ట్రీ ఉంది నియర్ రామోజీ ఫిలిం సిటీ, వాళ్ళకి ఒక 50 కిలోవాట్ చేసాము. అండ్ యాజ్ ఐ నేమ్డ్ ఒక బిల్డర్ కి అది ఒక 230 కిలోవాట్ చేస్తున్నాము. అండ్ చెప్పాను కదా బ్యాటరీ ఇండస్ట్రీస్ అండ్ రైస్ మిల్ ఇండస్ట్రీస్ 100 కిలోవాట్ 200 కిలోవాట్. వీఆర్ గోయింగ్ ఇన్ ఏ గుడ్ నెంబర్. అండ్ ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏమన్నా ఉంటాయంటారా? ఫస్ట్ థింగ్ మెయింటెనెన్స్ వచ్చేసి ఏముంటుంది అంటే 5 years వరకు ఎనీ మెయింటెనెన్స్ లైక్ ఎలా ఇన్వర్టర్లో ప్రాబ్లం వచ్చినా సరే, ప్యానెల్లో ప్రాబ్లం వచ్చినా సరే, మా వైపు నుంచి మా సర్వీస్ ఇంజనీర్ ఎవ్రీ 3 months ఒకసారి కంపల్సరీ కస్టమర్ దగ్గరికి వెళ్ళి సైట్ విజిట్ చేసి వస్తాడన్నమాట. అలా కాకుండా అంటే కస్టమర్ వైపు నుంచి ఏముంటుంది అంటే ప్యానెల్స్ క్లీనింగ్. సో ప్యానెల్స్ క్లీనింగ్ అనేది రెగ్యులర్గా ప్యానెల్స్ క్లీనింగ్ చేసుకున్నట్టయితే ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సోలార్ ప్యానెల్స్ విల్ ఇంక్రీజ్ అండ్ ఆబ్వియస్గా జనరేషన్ కూడా బాగుంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద అక్కడున్న దుమ్ముని బట్టి, డస్ట్ని బట్టి వాళ్ళు వీక్లీ 10 days ఒకసారి, మినిమం అయితే 10 days ఒకసారి అయితే కంపల్సరీ ప్యానెల్స్ అనేది క్లీన్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. వీఆర్ ఇన్స్టాలింగ్ స్ప్రింక్లర్స్ ఆన్ ద సోలార్ ప్యానెల్స్. సో ఏంటంటే ఒక్కసారి కస్టమర్ స్విచ్ ఆన్ చేశాడు అనుకోండి, లైక్ అట్లీస్ట్ 10 days 1 week ఒకసారి సిస్టమ్ మోటార్ ఆన్ చేసేస్తే ఆర్ స్ప్రింక్లర్స్ విల్ క్లీన్ ద ప్యానెల్స్. సో దిస్ ఈజ్ ఆల్సో న్యూ టెక్నాలజీ వేర్ ఆల్ ద కస్టమర్స్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే ప్యానెల్స్ హై రైజ్ కొన్ని చాలా పైన ఉంటాయి కాబట్టి ఎక్కి చూడడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్ప్రింక్లర్స్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెయింటెనెన్స్. అది కూడా కస్టమర్కి మేము కొద్దిగా ప్రీమియంలో ప్రొవైడ్ చేస్తున్నాం స్ప్రింక్లర్స్ అనేది. సో అదర్ దాన్ దట్ సోలార్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్. వన్స్ ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీరు మర్చిపోవచ్చండి. ఇట్ ఓన్లీ జనరేట్స్ పవర్, ఇట్ ఓన్లీ గివ్స్ మనీ అంతే. సో దిస్ ఈస్ ద ఓన్లీ ప్రోడక్ట్ విచ్ గివ్స్ యూ ROI. మీరు ఇంట్లో ఏదైనా తీసుకోండి, ఒక సోఫా తీసుకోండి, ఒక కార్ తీసుకోండి, మీరు మెయింటెనెన్స్ చేస్తుంటారు తప్ప దానికి రిటర్న్స్ అనేది రాదు. బట్ సోలార్ ఈస్ ద ఓన్లీ ప్రోడక్ట్ if you are installing it and you are getting the return on investment. So this is the only product, and it's also a green environment encouragement ki dohadapadutundi kabatti customer are also coming forward అంటే yes we have to give something to the environment అని చెప్పి
this is the very good step which is very feasible to all the customers to get involved for the green environment అన్నమాట. సో ఇన్స్టాలింగ్ సోలార్ చేసుకున్నట్టయితే ఆబ్వియస్ గా దే ఆర్ జనరేటింగ్ దేర్ ఓన్ పవర్ రాదర్ దాన్ గెటింగ్ పవర్ ఫ్రమ్ ద థర్మల్ కానీ ఇలాంటి దగ్గర నుంచి న్యూక్లియర్ కానీ చేసుకోకుండా కోల్ ఎనర్జీ, ఇది రెన్యూబుల్ ఎనర్జీ కాబట్టి దే ఆర్ అంటే ఇట్స్ అఫోర్డబుల్ థింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ద greener environment. Yeah, that's a great information, and thank you very much, Anil. Thank you very much, Raghavendra. That's a lot of information and very helpful information. And I wish you all the success for your upcoming projects. Thank you for watching. I hope మా డిస్కషన్ మీకు ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మీకు న్యూ బిజినెస్ ఓనర్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నమస్తే.